చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇక్కడ ప్రధానంగా వైసీపీ అలాగే టీడీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ప్రస్తుతం చూస్తుంటే మనం నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిరినటి ఆర్కే రోజా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈసారి ఎన్నికల్లో కూడా రోజా గారు రెండోసారి ఇక్కడ నగరి నుంచి తన సత్తా చాటేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సిరినటి అలాగే నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు ఉన్నారు. ఆమెను అడిగి విజయం వైపు ఎలా ముందుకెళ్తారో తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో మీరు ప్రచారం ఎలా చేస్తున్నారు, మీ విజయం వైపు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు మేడం? 100% గెలవబోతున్నానండి, దీంట్లో ఏ డోకా లేదు. 2014లో నన్ను వాళ్ళ ఆడబిడ్డగా నగరి నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక పరిపాలనలో ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. అలాగే అపోజిషన్ ఎమ్మెల్యేలకు కూడా ఫండ్స్ ఇవ్వకుండా నియోజకవర్గ డెవలప్మెంట్స్కి చాలా కుట్రలు పన్ని నీతిమాలిన రాజకీయాలు చేశారు. అయినా కూడా మేము మా సొంత ఫండ్స్తో రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాం. అంతేకాకుండా మా రాజ్యసభ సభ్యులు వేం ప్రభాకర్ రెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారి ఫండ్స్తో దాదాపుగా సిమెంట్ రోడ్స్, బస్ షెల్టర్స్ చాలా చేయడం జరిగింది. సో ఈరోజు ఫండ్స్ లేకుండానే ప్రతిపక్ష నాయకురాలుగా ఉంటూ ఈ నియోజకవర్గానికి ఎంతో చేశారు. అలాగే ఈ నియోజకవర్గ సమస్యల గురించి, అది షుగర్ ఫ్యాక్టరీ కావటం, గాలేరు నగరి కానీ, లేదా చేనేత కార్మికులు, లేదా రైతులు, చెరుకు రైతుల గురించి అనేక సమస్యల మీద అసెంబ్లీలో పోరాడిన విధానం చూసి ఈవిడైతేనే మనకి కరెక్టు, రాబోయేది జగనన్న రాజ్యం కాబట్టి దాంట్లో రోజమ్మను గెలిపించుకుంటే మన నియోజకవర్గం బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్న నమ్మకం, భరోసా అందరికీ ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాబోయే అధికారం వైసీపీ అధికారంలోకి వస్తే మరి నగరి నియోజకవర్గానికి మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఎలాంటి హామీలు ఇక్కడ ప్రజలకు ఇస్తున్నారు మేడం? నార్మల్గా చేసే రోడ్స్, డ్రైనేజెస్, లైట్స్ అనేది అది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే గాలేరు నగరి అనేది చాలా ముఖ్యమైనది. అది పూర్తయితేనే తాగునీరు, సాగునీరుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈరోజు ఫిబ్రవరి నుంచే అసలు తాగునీళ్లు లేకుండా బోర్లు వేసినా కూడా నీళ్లు అడుగంటిపోయి కరువులాగా తయారై చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల బోర్స్ మేము ఓన్గా కూడా వేయటం జరిగింది. సో ఆ గాలేరు నగరి ప్రాజెక్ట్ అనేది పూర్తయితే ఖచ్చితంగా నా 5 మండలాలకి సాగునీరు, తాగునీరుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తమిళనాడులో లాగా ఫ్రీ కరెంటు మరి వాళ్ళ పవర్ లూమ్స్కి ఇచ్చే విధంగా వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, రేణుగుంట షుగర్ ఫ్యాక్టరీ అండ్ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ. సో ఈ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీస్ని మూసేయటమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు మూసేశారు. రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా నడిపించే వాటిని మొన్న 2014లో గెలిచిన వెంటనే మళ్ళీ మూసేయటం జరిగింది. సో అవి తెరిస్తేనే చెరుకు రైతుల జీవితాలు బాగుంటాయి. లేదంటే మా జిల్లాలో ఉన్న 5 ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఈ చెరుకు రైతులని పీల్చి పిప్పి చేస్తున్నాయి. సో ఖచ్చితంగా నేను వచ్చాక ఈ 2 షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అవసరం లేకపోయినా మున్సిపాలిటీని చేసేసి, ఇదంతా మున్సిపాలిటీ మనం తిరుగుతున్నది, కనీస అవసరాలు కూడా తీర్చకుండా మున్సిపాలిటీలో ఉండటం వల్ల 100 రోజుల పని కూడా ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా చూస్తాం. ప్రధానంగా చూసుకుంటే మీరు గత 5 ఏళ్ళుగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని చెప్పేసి కూడా ప్రత్యర్థి పార్టీ ఆరోపిస్తున్నారు. అంటే దానికి మీ వైఫల్యమా లేకుంటే అధికార పార్టీలో ఉన్న నాయకుల పనితీరు అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అధికార పార్టీ చేతగానితనం. ఈరోజు ముద్దుకృష్ణ నాయుడు నా మీద ఓడిపోయినా ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య ఎమ్మెల్సీగా ఉంది. ఈరోజు అధికార పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీగా ఉంటూ మరి వాళ్ళు ఏం చేశారు అంటే ఏమీ లేదు. 30-35 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి, ఈ 5 సంవత్సరాల్లో నేను చేసింది ఏంటో బేరీజ్ చేసుకోండి. ఈరోజు చాలా చోట్ల మరి 35 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ నాటుకుపోయిన ఆ కుటుంబానికి కనీసం రోడ్లు కూడా లేని చోట రోడ్లు వేయించాం. బస్ షెల్టర్ ఒక్కటి కూడా లేకపోతే దాదాపుగా 20 బస్ షెల్టర్స్ దాకా కట్టించాం. అలాగే మా సొంత డబ్బుతో 4 రూపాయలకే భోజనం పెడుతున్నాం 1000 మందికి పైగా ప్రతిరోజు. అలాగే స్కూల్స్ అన్నిటికీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ ఇవ్వడం జరిగింది, ఫ్యాన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పిల్లలు కంఫర్ట్గా ఉండాలి, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కోసం అప్పుల పాలైపోయి వెళ్తున్నారు. మంచి టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నప్పుడు వాటికి కావాల్సిన వసతులు ఇవ్వాలని చెప్పేసి మేము ఎంతో చేశాం. వీళ్ళు ప్రజల్లోకి పోకుండా కేవలం ప్రెస్ మీట్లు పెట్టుకొని రోజా అభివృద్ధి చేయలేదు, ఏం చేసింది అంటున్నాడు. ఏం చేసేదో వస్తే నాతో నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం చేశాను. మరి మీరు మీ విజయంకు ధీమా వ్యక్తం చేస్తున్నారంట? 100% అండి.
ఎందుకంటే 2014లో జగన్ గారిని వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడుస్తుంది. అలాగే ప్రజల కష్టాలు, రైతులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ అందరి జీవితాలు మారుతాయన్న నమ్మకం అందరికీ వచ్చింది. అండ్ ఆడపడుచుగా 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కేసుల్ని భరించిన నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి 100% నేను గెలుస్తాను. తీసుకుంటే మరోసారి నగర్ నుంచి తన సత్తా చాటుదామని చెప్పేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా చెప్తున్నారు. అలాగే నగరిలో ఉన్న సమస్యలు కూడా తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా సీనియర్ రోజు చెప్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే నగరిలో తాగునీటి సమస్య కావచ్చు, అలాగే చక్కెర కర్మాగారాలు మూసివేత కానీ ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయో తాము అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో కావచ్చు, అలాగే నగర నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురేస్తామని చెప్పేసి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, నగరి నుంచి.